హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మనం ఎక్కడున్నాం? మన గార్డెన్లో ఉన్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి మనము వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా రోజులైంది కోసి. కాకరకాయలు, దోసకాయలు అయితే బాగా వచ్చాయి. సో వంకాయలు ఉన్నాయి, ఇవన్నీ కోసేద్దాము. కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి, ఇవన్నీ కోసేద్దాము. అండ్ యాక్చువల్గా పెసళ్ళు పిల్లలు తీసుకొచ్చి వేసినట్టున్నారు. పెసర చెట్టు కూడా వచ్చింది అన్నట్టు ఇక్కడ. సో దానికి కాయలు కూడా వచ్చాయి. తర్వాత మనకి ఈ పచ్చిమిర్చి బాగా పూత వచ్చేసింది అన్నట్టు. సో చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి కూడా పచ్చిమిర్చి. సో యాక్చువల్లీ ఇది సీజన్, బాగా వస్తుంటాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా. సో దాంతోపాటు మిగతా వెజిటేబుల్స్ కూడా కోసుకుందాము. ఘనజీవామృతం తెచ్చుకున్నాం కదా, ఘనజీవామృతం వేయడం వల్ల కూడా బాగా గ్రోత్ వచ్చింది అన్నట్టు చెట్లకి. సో మీకు పాసిబుల్ అయితే ఘనజీవామృతం ఎక్కువ వాడండి. జీవామృతం అయినా ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనము ఘనజీవామృతం పిడకలు ఉంటాయి కదా, సో అవి దంచి వేయలేకపోతే నేను ఏం చేస్తానంటే అంటే వేస్తాను, డైరెక్ట్గా దంచి వేస్తాను. సో వేయలేకపోతే ఏంటంటే వాటిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వాటర్లో నానబెడతాను అన్నట్టు. నానబెట్టేసి అదంతా లిక్విడ్ లాగా అయిపోతుంది కదా, సో దాన్ని అంతా పిసికేసి బాగా అన్ని చెట్లకు అలా ఒక బకెట్లో వాటర్ పోసేసి అన్ని చెట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంటే నార్మల్గా మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోసుకుంటాం కదా చెట్లకి. సో ఈ మధ్య అయితే వర్షం పడుతుంది, ఒక 2 డేస్ నుండి రెయిన్ లేదు. సో వర్షం లేనప్పుడు ఏం చేస్తామంటే ఇలా నేను మామూలుగా వాటర్ ఇవ్వాలి కదా, ఆ వాటర్ బదులు ఇలా జీవామృతము ఇలా లిక్విడ్ లాగా చేసేసి ఇచ్చేస్తుంటాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది చూపిస్తాను మీకు ఒకసారి. మామూలుగా ప్లెయిన్ వాటర్ ఇచ్చే బదులు ఏం చేస్తానంటే ఒకరోజు అలా ఘనజీవామృతము, అంటే వారంలో 15 రోజులకు ఒకసారి. ఇది ఇంకొకటి, ఇది బనానా ఏం చేస్తానంటే చూడండి, ఈ బనానాస్ ఇవన్నీ ఇలా నానబెట్టాను వాటర్లో. ఒక 3 డేస్ అవుతుంది ఇవి నానబెట్టి. ఇలా నేను అన్ని ఫ్రూట్స్ అన్నట్టు, ఇప్పుడైతే బనానా ఒకటే ఉండింది, సో బనానా ఒకటి నానబెట్టాను. ఇలా వాటర్ పోసేసి పెడతాను. పెట్టి దీన్ని ఈ వాటర్ వడగట్టేసి ఇది తీసేసి కంపోస్ట్లో వేసేస్తాను. ఈ వాటర్ అన్నీ బకెట్లో పోసి ఫుల్గా వాటర్ ఫిల్ చేసేసి, 1 లీటర్ వాటర్కి ఫుల్గా బకెట్ ఫిల్ చేసేసి దీన్ని అన్ని చెట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అన్నట్టు. సో అలా అంటే వారంలో ఒకరోజు ఇది, ఒకరోజు అది, అలా అన్నీ. ఇప్పుడు మన దగ్గర వేస్ట్ డీకంపోజర్ కూడా ఉంది కదా, సో అది అలా ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా ఏదో ఒకటి ఇలా పోషక విలువలు అనేవి చెట్లకు అందడానికి ఇలా ఏదో ఒకటి లిక్విడ్ లాగా ఇస్తుంటాను అన్నట్టు. పెసర చెట్టు అని చెప్పాను కదా, ఇదే పిల్లలు వేశారు, బాగా వచ్చింది. చిన్నగా ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడే కొద్ది పెద్దగా అవుతున్నాయి ఈ కాయలు. ఇవి ఇలా చాలా పిందెలు ఉన్నాయి, ఇంకా పైకి వెళ్ళిపోయింది కదా ఇది తీగంతా. సో ఇది కిందకు చూడండి కొద్దిగా. ఇక్కడ 2 కాయలు పండిపోయాయి. అంతకుముందు మనం గ్రీన్గా కోసాం కదా కాయలు, ఇప్పుడు నేను కొద్దిగా లేట్ చేసేసరికి పండిపోయాయి కాయలు. యాక్చువల్గా ఇలాగే ఉంటాయి. సో దీన్ని కట్ చేస్తున్నాను. అలాగే కింద ఒకటి ఉంది, ఇది సైజ్ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి చాలా చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి. ఇవి కాకరకాయలు కూడా ఇందులోనే ఇది కలిసిపోయింది అన్నట్టు. తీగ 2 కలిసిపోయేసరికి కనబడట్లేదు. ఇవి కాకరకాయలు, చిన్న చిన్న పిందెలు కాకరకాయలు కూడా చాలా ఉన్నాయి. తీగ ఇలా 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 వెళ్ళిపోతూ ఉంది. నేను మా ట్యాంక్ దగ్గరికి ఇచ్చాను ఈ వైర్లు, అలా వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ ఒకటి చిన్నది ఉంది, ఇది కోసేద్దాము. చిన్నగా వచ్చింది. కాకరకాయలు కూడా చాలా ఉన్నాయి, కోసేయాలి ఇవి కూడా. యాక్చువల్గా ఇది దోసకాయ కాకరకాయ 2 కలిసి అల్లుకొని వెళ్ళిపోతున్నాయి. కాకరకాయలు ఏంటంటే మనకు నల్లగా ఉండేసరికి ఎక్కువ కనబడవు. సో దాన్ని బాగా ఆకులు అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ కోసుకోవాలి. సో కాకరకాయలు ఫస్ట్, దోసకాయలు అన్నీ కోసేద్దాం. ఇంకా వేరే చెట్లకు కూడా ఉన్నాయి, పండలేదు అయినా కోసేద్దాం. ఇది యాక్చువల్గా లోపల సీడ్స్ బాగా వచ్చేస్తాయి. ఇది చిన్నగా ఉంది, ఇంకా 2 కింద ఉన్నాయి చిన్నవి. సో ఇదైతే కోసేద్దాం ఇప్పుడు.
ఇంకా అలా అలా వెళ్దాం. ఇందులో నుండి తీగలు వచ్చాయి. ఫస్ట్ పొట్లకాయ అనుకున్నాను, చిన్నగా కాయ స్టార్ట్ అయ్యేసరికి ఇది అర్థమైంది, ఓ దోసకాయనా అని. ఇలా దోసకాయ వచ్చేసింది. అలాగే ఇక్కడ చిన్నది ఉంది, ఇది పండు పండింది. యాక్చువల్గా చిన్నగానే ఉందని, సైజు పెద్దగా పెరగడం లేదని ఇంకా కోసేస్తున్నాను దీన్ని. లోపల గింజలు ముదిరిపోతాయి ఎందుకు అని కోసేయడం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, చాలా డార్క్ గ్రీన్లో ఉంది అది. ఇక్కడ చిన్న పింద ఉంది, ఇక్కడ లోపల దాసుకుంది చూడండి. ఇది పెద్దగా అయ్యేంతవరకు కనబడలేదు మాకు. ఇది ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతుంది, డార్క్ గ్రీన్లో ఉంది. యాక్చువల్లీ ఈ ఆకులు ఏంటంటే గుచ్చుకుంటాయి, ఇవి ముళ్ళులాగా ఉంటాయి, ఇవి గుచ్చుకుంటాయి మనకి. సో కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, కానీ ఇది కొద్దిగా పండేంత వరకు చూద్దాం. ఇది కొద్దిగా పండాలి. అక్కడ కింద కూడా పడింది, చాలా కనబడలేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేయలేదు అసలు. కింద లోపల ఒకటి ఉంది. ఇక్కడ చూడండి కింద పడిపోయింది. ఇది కింద మట్టిలో పడింది. ఇది పైన పెడదాం, చూద్దాం ఇంకొక 4-5 డేస్. ఇక్కడ కాకరకాయలు కోసేద్దాం, పెద్దగా అయ్యాయి సైజు కూడా. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి చూడండి, బాగానే వస్తాయి ఇప్పుడు అవి కూడా. ఒక్క వర్షం పడితే మొత్తం అసలు గుబురుగా అయిపోయినాయి చెట్లన్నీ, మంచిగా గ్రీనిష్గా అయ్యాయి. మన నెక్స్ట్ హార్వెస్ట్లో ఇవి ఉంటాయి, వచ్చాయి చూడండి. ఇప్పుడు బాగా వస్తాయి, అసలు గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి ఇవన్నీ. నేతి బీరకాయలు కూడా బాగా వస్తున్నాయి ఇవి. కాకరకాయలు ఇవి యాక్చువల్గా ఏంటో మరి, ఇవి నాటి అనుకుంటున్నాను నేను. చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి. నేను ఒక 2 రోజుల్లోనే 3 కోసి పడేశాను. ఎందుకని కోసేస్తున్నా మరి చిన్న చిన్నవి. ఇక్కడ ఒకటి ఇందులో నేను వంకాయ చెట్లు పెట్టాను ఫస్ట్, అయితే మధ్యలో కూడా పెట్టాను, అవి చచ్చిపోయాయి. అప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువ ఉండే అప్పుడు రాలేదు. తర్వాత ఇందులో మెంతికూర వేసేసాను. ఇవి పొడుగు గ్రీన్లో పొడుగ్గా ఉంటాయి చూడండి వంకాయలు, ఆ వంకాయలు. ఇక్కడ తోటకూర వచ్చింది, ఇందులో టమాటా మొలకలు కూడా వచ్చాయి చూడండి. ఇవన్నీ తీసి పెట్టాలి వేరే బ్యాగ్లో. ఇవి కోసేస్తున్నా, లేత లేత. ఇక్కడ తోటకూర ఉంది, లాస్ట్ టైం కోసాం కదా మనము. ఇవి రెడ్ తోటకూర, ఈ తోటకూర గ్రీన్ రెడ్.
జస్ట్ ఇరిచేస్తూనే వస్తుంది, లేతగానే ఉంది. తోటకూరతో మా అమ్మ ఇందులో ఎండుమిర్చి వేసి, ఒట్టి ఎండుమిర్చి వేసి చేస్తారు. మనం కోసిన కూరలు ఇవి. వెళ్ళొద్దామా సంతకి? ఇలాగే అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోదామా? మార్కెట్ ఎలాగో ఇప్పుడు మార్కెట్లు పెట్టడం లేదు కదా సంతలు. మనది ఒక 3 ఫ్యామిలీలకు కూడా వస్తుంది ఇది. అమ్మేసి వద్దాం అలా. సో ఏంటంటే ఇది తోటకూర ఉంది కదా, తోటకూరతో లివర్ కర్రీ అని చేస్తారు. నాన్ వెజ్ కాదు, వెజ్జే. లివర్ కర్రీ అని చేస్తారు. అమ్మ అయితే మా చిన్నప్పుడు అంటే తదియ నోము అని పెట్టుకుంటారు కదా, తదియ నోము అప్పుడు అమ్మ ఏం చేసేవాళ్ళంటే దీంతో బట్టి ఎండుమిర్చి వేసి దీంతో చేసేవాళ్ళు. సూపర్గా ఉండేది. దీని సైడ్కి పప్పు చేసేవాళ్ళు అన్నట్టు, పప్పు పచ్చి పులుసు బాగుంటుంది ఆ టేస్ట్. సో ఒకసారి చేసుకుందాం మనం కూడా. సో ఇలా మన కూరలు కోసేసాము. బరువు అయిపోతుంది నాకు. దోసకాయలు చూడండి ఎన్ని వచ్చాయి, వంకాయలు, కాకరకాయలు ఇవన్నీ కోసేసాము. సో మీరు కూడా ఇలా చిన్న చిన్నగా పండించుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకండి, మన ఆరోగ్యానికి మంచిది కూడా. సో పెంచుకోండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ తప్పకుండా బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. అమ్మ బరువు అయిపోతుంది. ఆశిద్దా దించు, బుట్టని దించు, ఈ బుట్టని దించు కింద పెట్టు. అమ్మ థ్యాంక్ యూ.